ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథములో నుంచి హబక్కును గూర్చి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. హబక్కును గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ హబక్కును మనం గమనించినట్లయితే 3 అధ్యాయాలు హబక్కులో ఉన్నాయి. 3 అధ్యాయాలు హబక్కులో వ్రాయబడి ఉన్నాయి. హబక్కు అనగా ఒక అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. హబక్కు అనగా ఆలింగనము లేదా కౌగిలించుకోవడము అని అర్థం. హబక్కు అంటే అర్థమేమి? ఆలింగనము అంటే తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే కౌగిలించుకొనుట అని అర్థం. హబక్కు అంటే అర్థమేమి? కౌగిలించుకొనువాడు, తన ప్రజలను దేవుణ్ణి కౌగిలించుకొనువాడు అని అర్థము హబక్కు అంటే. ఇంకొక మాటలో చూస్తే సువాసన అని కూడా అర్థం ఇస్తుంది. హబక్కు అంటే కౌగిలించుకున్నవాడు మరియు సువాసన అని అర్థాన్ని ఇస్తుంది. ఈ హబక్కు దేవుని యొక్క మాటలో మనం వెళ్ళడానికి ముందుగా మీకు ఒక ప్రశ్న. మీ అందరికి కూడా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ అందరికి ఏమైనా మీ జీవితంలో ప్రశ్నలు ఉన్నాయా? మీ జీవితంలో ప్రశ్నలు ఉన్నాయా? ఏ ప్రశ్నలు లేవా? ప్రశ్నలు ఉన్నాయా లేవా? మీరు ఎవరినైనా ప్రశ్నలు అడిగినారా? ప్రశ్నలు అంటే ఏమి? సందేహాలు చాలా మందికి ఉంటాయా లేదా? దేవుడు ఎందుకు నన్ను ఆశీర్వదించడం లేదు? దేవుడు నా కుటుంబాన్ని ఎందుకు చిన్నగా చూస్తున్నాడు? లేదా వాళ్ళు బాగున్నారు మేము బాగలేము అనే ప్రశ్నలు మీ జీవితంలో ఉన్నాయా లేదా? చాలా సార్లు మనమే ప్రశ్న వేసుకుంటాం. అసలు నేను ఎందుకున్నానా? ఎందుకు బ్రతికినానా? నా జీవితం ఎందుకు అని నిరుత్సాహపడుతూ కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటాం. అయితే మనకు మనమే ప్రశ్న వేసుకుంటే సమాధానము దొరకదు. మన ప్రశ్న జవాబు ఎవరు? దేవుడే మన ప్రశ్నకి జవాబు. మనకు ప్రశ్నలు వస్తాయి, కానీ హబక్కు తనకు దేవుని ప్రశ్నిస్తున్నాడు. హబక్కు ఎవరిని? దేవునే ప్రశ్నిస్తున్నాడు. దేవుని అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మనం కూడా సమాజంలో జరిగే సంఘటనలు చూసినప్పుడు కొన్నిసార్లు కడుపు తరించుకొని పోతుంది. అక్కడక్కడ పేపర్ న్యూస్లో చూస్తున్నప్పుడు దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగతనాలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనిషికి ఏం కలుగుతుంది? మనసులో సంతోషమా, వేదననా? ఎందుకు దేవా సమాజం ఈ విధంగా అయిపోతుంది? ఎందుకు ఈ విధంగా దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి? ఎందుకు దుర్మార్గం అనేది హెచ్చించబడుతుంది? ఎందుకు మా దేశము పాడైపోతుంది? దేవా నువ్వు మా దేశాన్ని చూడవా? ఈ ప్రజలను చూడవా? ఇంత పనికిమాలిన వారిని నువ్వు శిక్షించవా? ఇంత కఠినాత్మలను నువ్వు శిక్షించవా అని మనం కూడా ప్రశ్నలు వస్తాయి. ఒకసారి మనం కూడా దేవుని ప్రశ్నిస్తాం. ఏమి దేవా, ఇంత దుర్మార్గుని నువ్వు బ్రతికించినావు, మంచివాడిని తీసుకుపోయినావు, ఇదేమన్నా న్యాయమా అని మనం దేవుని కూడా ప్రశ్నిస్తాం. హబక్కు కూడా దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడండి, హబక్కుకి దేవుని ద్వారా కలిగినటువంటి దర్శనం, ప్రవక్తయకు హబక్కు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దేవోక్తి అంటే దేవుని మాట. దేవుని మాట దర్శనము ద్వారా హబక్కుకి వచ్చింది. ఏమని దర్శనము కలిగిందంటే, ఇప్పుడు హబక్కు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని ప్రశ్నిస్తున్నాడు. చూడండి, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక ఉండువు. ఎంత మంచి మాట! దేవా నేను ప్రార్థన చేసినా కూడా నీవెన్నాళ్ళు నా ప్రార్థనను వినక ఉండువయ్యా. మనం కూడా చాలా సార్లు అడుగుతుంటాం, ఎన్నిసార్లు అడిగినా నాకు ఎందుకయ్యా జవాబు ఇవ్వడం లేదు? ఎన్నిసార్లు అడిగినా నా పరిస్థితి ఎందుకు మార్చడం లేదు? దేవా నా పరిస్థితి చూడయ్యా అని దేవునితో మనం మొరపెట్టాలి. హబక్కు దేశమును గురించి దేవునితో ప్రశ్నిస్తున్నాడు. దేశంలో జరుగుతున్న అన్యాయము, అక్రమము, ఇశ్రాయేలీల ప్రజలు దుర్మార్గంతో నిండిపోయి అక్రమము చేస్తూ దేవుని మనసును నొప్పిస్తూ ఉన్నప్పుడు హబక్కు యొక్క మనసు వేదనతో నిండిపోయింది, బాధతో నిండిపోయింది. దేవా ఇటువంటి వారిని చూడడానికే నన్ను ఉంచినవా?
ఇదేమయ్యా ఇంత దుర్మార్గము ఇంత దౌర్జన్యము జరుగుతుంటే నువ్వు ఊరికే చూస్తూ ఉన్నావా అని దేవుని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? హబక్కుకు. ఎవరు చెప్పాలా? జవాబు చెప్పాలా? ఎవరు? హబక్కుకు. ఏమని చెప్తున్నాడు? వేదన. హబక్కుకు యొక్క కడుపు మంట, కడుపులో బాధ, కడుపులో వేదన, ఆందోళన మొదలైంది. ఆ దేశంలో జరుగుతున్న సమస్యలు చూసినప్పుడు తట్టుకోలేకపోతున్నాడు హబక్కుకు. తట్టుకోలేక ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? దేవుని. మనం కూడా చాలాసార్లు ఏమి అధికారులు నిద్రపోతున్నారా? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత ఘోరం జరుగుతుంటే ఏ డిపార్ట్మెంట్ స్పందిస్తలేదే, మా ఏరియాలో ఇంత కాలువలు నిండిపోతుంటే ఒక్కడు కూడా ప్రశ్నిస్తలేదు, ఒక్కడు పట్టించుకోవడం లేదే అని మనం ప్రశ్న వేసినట్టుగా, దేవా ఇంత అన్యాయము అక్రమం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా అంటున్నాడు. చూడండి, ఎన్నాళ్ళ వరకు నువ్వు ఆలకింపక ఉందువు? ఏం జరుగుతుంది దేశంలో? బలత్కారం జరుగుతుంది, బలత్కారం జరుగుతుంది ప్రభువా. బలవంతులు బలత్కారం చేస్తున్నారు. నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. ఎందుకయ్యా ఈ బలవంతులు బలత్కారులు బలవంతం చేస్తుంటే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తే కూడా ఎందుకు నువ్వు వినకున్నావు? ఇదేమన్నా న్యాయమా? నా ప్రార్థన వినువా? దేవుని మనం కూడా ప్రార్థన చేయాలి. ఒక్కసారి నా ప్రార్థన అయింది దేవా, ఒక్కసారి నా వైపు చూడు దేవా, ఒక్కసారి నన్ను కరుణించు దేవా, నాకెళ్ళి చూడవా అని నీవు కూడా దేవుని అడిగితే దేవుడు నీ వైపు చూస్తాడు. నా ప్రార్థన విను దేవా, నా ప్రార్థన నీకు వినిపించడం లేదా? మన హక్కు అది. ఏమి నాకు ఇవ్వవా అని తల్లిదండ్రులను పిల్లలు ఎంత గట్టిగా అడుగుతారో హబక్కుకు కూడా అంత గట్టిగా అడుగుతున్నారు. నీవు రక్షింపక ఉండువా? నువ్వు ఎందుకు రక్షింపక ఉన్నావు? నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? ఇంత దోషమైన కార్యాలు నన్నెందుకు చూడనిస్తున్నావయ్యా? నేను చూడలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నా, నా కడుపు వేదన పడుతుంది, బాధపడుతుంది అని దేవుని ప్రశ్నిస్తున్నాడు హబక్కుకు. బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు, నాయన పడుతున్న బాధ నువ్వు ఊరక చూస్తుంటావా? మనం కూడా బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం, ఈ బాధ నాకే నా ప్రభువా, ఈ బాధ నా నుండి తీసివేయవా. ఒకటి తర్వాత ఒకటి బాధ, ఒకటి పోతే ఒకటి బాధ, ఒక రోగం పోతే ఒక రోగము. ఇదేమి ప్రభువా, ఇన్ని బాధలు నేను తట్టుకోవాలా, ఇన్ని కష్టాలు నాకు ఇవ్వాలా అని మనం మొదలుపెడతాం. కానీ హబక్కుకు ఏమంటున్నాడంటే, బాధ నీవు ఊరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూసినను, ఎక్కడ చూసినా, దేశంలో కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ పేపర్ చూసినా ఏముంది? అన్యాయం, అక్రమం, నాశనం, బలత్కారము, మోసము, దౌర్జన్యము, ఆక్రమణ, భూ ఆక్రమణ. ఇవన్నీ అప్పుడు కాలము కాదు, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇంత బలత్కారముతో ఉన్నది. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును ఆగుపడుచున్నది. ఏం కనబడుతుందట? నాశనము, బలత్కారము. బలత్కారులు జొరబడి కొడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు ప్రభువా? ఇదంతా చూస్తుంటే నా కడుపు తరించిపోతుంది అని హబక్కుకు దేవుని ప్రశ్నిస్తున్నాడు. దేవుని మొరపెట్టలేడు. ఏం చేస్తున్నాడు? ప్రశ్న. కనబడడం లేదా దేవానికి? నా మొర నీకు వినబడడం లేదా? ఇంత బలత్కారము, అన్యాయము జరుగుతుంది కదా, ఒకసారి చూడవా అంటాడు. చూడండి ఏమంటే, జగడములను కలహమును రేపుచున్నది. ఏం చదువుతలేమా? చదవమన్నప్పుడు చదవండి. ఏం జరుగుతుందంట? బలత్కారమును అగుపడుచున్నది, జగడమును కలహమును రేపుచున్నది. దేశంలో ఏం జరుగుతుంది? జగడాలు, కలహము. ఆ జగడము ఎట్టొస్తుందో తెలియదు, ఎవరి నుంచి వస్తుందో తెలియదు, పక్క వారి నుంచి వస్తుందో, ఎదురు వారి నుంచి వస్తుందో, పై నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. జగడము జరుగుతుంది, బలత్కారము, కలహము, జగడములను రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. ధర్మశాస్త్రం ఏమైంది? నిరర్ధకమైపోయింది. ధర్మశాస్త్రాన్ని అసలు లెక్క చేయడం లేదు. మోషేకు నువ్వు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఈ ప్రజలు పాటించడం లేదు, ధర్మశాస్త్రాన్ని ఆచరించడం లేదు. ధర్మశాస్త్రము నిరర్ధకమైపోయింది.
న్యాయము ఎన్నడనో జరగకుండా మానిపోయింది. న్యాయం ఏమైంది? మానిపోయింది. న్యాయము అన్యాయమవుతుంది. న్యాయము అన్యాయమైన కళ్ళ ఎదుట కనబడుతుంటే నేను చూడలేకుండా ప్రభువా నువ్వేం చేస్తున్నావు? నువ్వు భూమి అంతటిని కూడా చూసే దేవుడు కదా. నీ కన్నులు భూలోకం అంతా ఏం చేస్తున్నది? సంచారం చేస్తున్నాయి కదా. ఒక్కసారి వీళ్ళ వైపు చూడు ప్రభువా. నువ్వు చూడవా? నువ్వు చూసి ఏమనవా? నేను ఇంతగా అడిగినా నువ్వు ఏమనుకున్నావే అంటాడు. ఏం మానిపోయిందంటే న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయింది. న్యాయము జరగడం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది? అంతా అన్యాయమే. అన్యాయస్తులకే బాగా జరుగుతుంది. మోసం చేసేవాడు బాగున్నాడు, దగా చేసేవాడు బాగున్నాడు, దుష్టులు బాగున్నారు, కానీ మంచి వాళ్ళు బాగలేకున్నారు. మంచి వాళ్ళు ఎట్లున్నారు? ఉన్న చానే ఉన్నారు, కానీ దుష్టులు చెలరేగిపోతున్నారు. బలత్కారులు బలము చేత దౌర్జన్యం చేస్తున్నారు. బలత్కారులని ఎవరేమనడం లే. ఇదంతా నీకు కనబడడం లేదా దేవా? ఎవరు అడుగుతున్నారు ప్రశ్న? హబక్కుకు. హబక్కుకు కడపలో ఉండే బాధంతా బయటికి వెళ్ళగక్కుతూ దేవుని ప్రశ్న అడుగుతున్నాడు. ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందరు. భక్తిహీనులు వచ్చి ఎవరు చుట్టుకుంటున్నారంట? నీతిమంతులను చుట్టుకుంటున్నారు. కుక్కలు చుట్టుకున్నట్టుగా చుట్టుకొనుచున్నాయి అంటాడు కీర్తనలో దావీదు. ఉదయము సాయంకాలమున కుక్కలు మరిగినట్టుగా నా చుట్టూ మరుగుతున్నారు ప్రభువా. దావీదు కూడా మొరపెట్టినాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు చూడండి. భక్తిహీనులు వచ్చి నీతి పరులను ఏం చేస్తున్నారంట? చుట్టుకుంటున్నారంట. నీతిమంతులకు ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. నీతిమంతులను తొక్కేయాలని చూస్తున్నారు. ఎవరు? భక్తిహీనులు. హలో. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందరు. న్యాయము చెడిపోయి ఉన్నది. న్యాయము చెడిపోయింది. అన్యాయమే ఎక్కువైపోతుంది ఈ లోకంలో. అన్యాయస్తులు ఎక్కువైపోతున్నారు. న్యాయం చేసే వాళ్ళు తక్కువైనారు. ఎవరిని నమ్మో అంత మోసమే. ఎవరిని నమ్మినా అంత అన్యాయమే. దేశము అక్రమముతో నిండిపోయింది. భక్తిహీనులు వచ్చి నీతి పరులను ఏం చేస్తున్నారంట? చుట్టుకుంటున్నారు. నీతిమంతులను భక్తిహీనులు చుట్టుకొని హేళన అవహేళన చేస్తూ ఉన్నారు. న్యాయము చెడిపోయి ఉన్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక రాజ్యమును జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మరు. ఆలకించుడి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆలకించుడి. హబక్కుకు నువ్వు ప్రార్థన చేసినావు కదా, విను. ఇశ్రాయేలీల ప్రజలు చెడిపోయినారు, దుర్మార్గులైనారు. నువ్వు చూడవా అంటున్నావు కదా, చూడు నా కథ నేను చూపిస్తా అంటాడు దేవుడు. దేవుడు చాలా ఓపిక కలిగినవాడు, చాలా కరుణా హృదయం గలవాడు. మనం కూడా ఎప్పుడైనా పిల్లలు తప్పు చేస్తే ఒకసారి తప్పు చేయొద్దు అంటాం, రెండోసారి ఏమంటాం మొదటిసారి స్మూత్ గా అటు చేయొద్దు, అటు చేయొద్దు నాన్న అంటాం. రెండోసారి అటు చేయొద్దు, మూడోసారి అట్ట చేసినా అంటే నీ కథ చేస్తా అంటాం, ఇంకా స్ట్రాంగ్. మూడోసారి ఏం చేస్తాము, వాటిని చెంప వేసి కొట్టేస్తాం. దేవుడు కూడా ప్రతి మనిషిని కూడా ఏం చేస్తాడంటే, మనుషులు చేసినట్టుగా దేవుడు చేసినట్టు మనుషులు కూడా చేస్తారు. మూడు, మొదటిది సామ, భేద, దండోపాయం. ఏమి? సామ, భేద, దండోపాయం. సామ అంటే సామరస్యంగా, మృదువుగా చెప్పడం. అయినా నువ్వు తప్పు చేస్తున్నావు,
ఇదిగో బలాత్కారం చేస్తున్నావు, చెడుతనము చేస్తున్నావు, జాగ్రత్త చేయొద్దు అని చెప్తాడు. మొదటిది సామరస్యంగా. భేదం అంటే బెదిరించడం, తప్పు చేసినా అంటే నీ కీళ్ళు కొడతా అంటాడు. రెండవది భేదోపాయం. మూడు దండోపాయం. మూడవది ఏమి హెచ్చరిక ఉన్నది, ఇంకా కొత్త లేచిపోతాం. ఇంకా మూడవది అది. దేవునికి చాలా బాధ కలిగింది. అందుకే ఏమంటున్నా చూడండి ఇప్పుడు, ఆలకించుడి 6వ వచనం. తమది కాని ఉనికిని పట్టును ఆక్రమింపవలనని భూమి గంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులను కల్దీలను నేను రేపుచున్నాను. హిజ్కియా, కల్దీలను పంపిస్తున్నా. ఇశ్రాయేలీయుల ప్రజలు తిరుగుబాటు చేస్తూ నా మాటను వినక దుర్మార్గులైనారు కదా, వారి మీదకి ఎటువంటి వారిని పంపిస్తున్నా అంటే చూడండి, తమవి కాని ఉనికి పట్టు అంటే అసలు వాళ్ళని కాదు, వేరే దానిని పట్టుకోవాలని ప్రయత్నం చేసేటువంటి, ఆక్రమించాలని అనుకునే వరకు, భూమికంతల వరకు సంచరించు అంటే భూమంతటిని కూడా జయించాలా అనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి క్రూరులను. ఎవరంటే వీళ్ళు క్రూరులు. ఇశ్రాయేలీయులు మామూలుగా ఒక రకము చెడిన వాళ్ళైతే, వీళ్ళు ఇంకా చెడిపోయిన వాళ్ళు అంట, క్రూరులు. అంటే ఒక మూర్ఖుని మార్చాలంటే ఇంకొక మూర్ఖుడు మార్చలేడు. ఒక మూర్ఖుని మార్చాలంటే ఏం చేయాలంట? ఈ మూర్ఖుని మార్చడానికి మహామూర్ఖుని వదిలిపెట్టాలంట. యా మూర్ఖుని? మహామూర్ఖుని. ఒక చెడ్డోని మార్చాలంటే చెడ్డోడు సరిపోడు, పచ్చి చెడ్డోడు. మన భాషలో ఏమంటుంటే ఇంకా పనికి వాళ్ళ వెధవని ఇచ్చిపెట్టాలా. ఒక వెధవని మార్చాలంటే ఎవరు వదిలిపెట్టాలా? ఆ విధవ కంటే ఇంకా పనికి మాలమైన విధవని వదిలిపెట్టాల. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఇదిగో ఈ పనికి మాలని మార్చాలంటే ఎవరు పంపిస్తున్నా? క్రూరులైనటువంటి కల్దీలను నేను పంపిస్తున్నా, వారిని నేను రేపుచున్నా. కల్దీలు ఎవరంటే బబులోనుకు సంబంధించిన వారు, బబులోను దేశంలో ఉండేవారు. వారిని నేను రేపుచున్నాను. ఎంత మంచి మాట చూడండి. వారు ఘోరమైన భీకరులుగా ఉన్నారు. ఈ కల్దీలు ఎవరంట? ఘోరమైన భీకరులు, క్రూరులు. రెండవది ఘోరమైన భీకరులు అంటే భయంకరులు. చూస్తేనే బా తగ్గుండాల. గొల్యాతు ఎట్టున్నాడు? గొల్యాతు ప్రత్యేకించబడినవాడు కదా. ఎంత? 6 మూరల జానెత్తు అట. క్రూరులు వీళ్ళు ఎవరంట? బలవంతులు. చూడండి, వారు ఘోరమైన భీకరులుగా ఉన్నారు. బూదిగంతములను సంచరించు ఉద్రేకములు గల క్రూరులను నేను రేపుచున్నాను, కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకరులుగా ఉన్నారు. వారు ఎటువంటి వారంట? వారు ప్రభుత్వములను, విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. అంటే ప్రభుత్వం అంటే లెక్కనేలే. వీలైనా కొంచెం లోబడినట్టున్నారు ఇశ్రాయేలీయులు, కానీ వీళ్ళు ప్రభుత్వం అంటే అసలు లెక్కనే లేదు. గవర్నమెంట్ అంటే లెక్కలే, దేవుడు అంటే భయంలే. మన ప్రపంచంలో కూడా ఒకడు ఉన్నాడు భయంకరుడు. ఎవరు? కిమ్. ఏం పేరు ఆయన పేరు? కిమ్ జాంగ్ ఉన్. కిమ్ జాంగ్ ఉన్. వాడు భయంకరమైన భీకరుడు. వాని పరిపాలన చాలా భయంకరమైనది. వాడు ఎటువంటి వాడంటే సరదాగా కూడా నవ్వు వస్తే కూడా వాడు అనుకుంటే నవ్వుకుంటూ కూడా పక్కలోని కాల్ చేస్తారంట. అంత మూర్ఖుడు. తప్పు చేయకపోయినా కూడా వాడు ఆ యొక్క కిమ్ ఎదుట పొరపాటున నవ్వుతే కూడా కాల్ చేసేవాడంట. నవ్వుతే కాల్ చేసేవాడు, ఏడుస్తే కాల్ చేసేవాడు. వాని పరిపాలనలో వాళ్ళ నాన్న యొక్క పటాన్ని ఒక చోట, ప్రతి చోట అక్కడక్కడ పెట్టేవాడు. వాళ్ళ నాన్న ఫోటోని. దేవుడు అంటే ఎవరో తెలియకూడదు అక్కడ.
వాళ్ళ నాన్న ఫోటోని మొక్కల. ఎవడైనా పొరపాటున వాళ్ళ నాన్న ఫోటోని మొక్కకపోతే ఆ సీసీ కెమెరాలో చూసి వాడిని అక్కడనే చంపేసేవాడు. అంత దుర్మార్గుడైనటువంటి వాడు ఎవడు? కిమ్. ప్రపంచ దేశంలో ఉండే అతి కిరాతకులలో ఒకడు ఎవరు? కిమ్. ఈ కిమ్ లాంటి క్రూరమైన వాళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ కథ చేస్తారు. అంటే అది హబకుక్కుకి నచ్చలే. హబకుక్కు ప్రభువా వీళ్ళంతా ఇంత ఘోరం చేస్తుంటే నువ్వు ఏమన్నావా, ఊరుకోవా అని అడిగినాడు కదా. ఇప్పుడు దేవుడు మాట విని ఇదిగో క్రూరులని నేను పంపిస్తున్నా అంటే హబకుక్కుకి నచ్చలే. ఇదేం ప్రభువా, మేమైనా కొంచెం మంచోళ్ళం, మాకంటే పనికి మాలోని పంపించి మా మీద ఇట్లా చేస్తే ఇది ఏమన్నా న్యాయమా? ఇది న్యాయం కాదు కదా అంటున్నాడు. మళ్ళా రెండో ప్రశ్న. ఇప్పుడు 34 మార్కులు వచ్చి ఒకరు ఫెయిల్ అయినారనుకో, 34 వచ్చి ఫెయిల్ అయినోని 20 మార్కులు వచ్చి ఎగతాళి చేసి కెన్నితే ఎట్టుంటది? ఒరే నేనైనా 34 వచ్చి 20 మార్కులు వచ్చి నన్ను ఎదురుతున్నావు కదరా అని అన్నరా? 34 వచ్చినోని ఎవరు తిట్టాలా? కనీసం 35 వచ్చి మామూలు పాస్ అయినోడు తిట్టనీకి హక్కుంది, అవునా కదా? 20 మార్కులు వచ్చినోడు 34 వచ్చి కష్టపడినోని ఉత్త 34 నేను చూడు 20 వచ్చినాయి అంటే అది ఎట్లుంటుంది మనకి? బాధనా కదా? ఇప్పుడు హబకుక్కు కూడా బాధ వస్తుంది. ఏంది ప్రభువా వీళ్ళు పనికిమాలోళ్ళు, వీళ్ళు ఈ విధంగా నిన్ను తిరస్కరిస్తుందంటే వీళ్ళకంటే కూడా పనికిమాలోళ్ళు నీ క్రూరులను నువ్వు పంపిస్తున్నావు, ఇది ఏమన్నా న్యాయమా అంటాడు. ఈ కింగ్ జాంగ్ ఉండని వాడు చాలా భయంకరుడు, చాలా ఉగ్రరూపం గలవాడు. ఒకవేళ వాడిని శిక్ష ఎట్టుందంటే తెలుసా? మనిషిని పబ్లిక్ లోనే కాల్చడం. కొన్ని కుక్కలు వదిలిపెడితే కుక్కలు పీక్క తింటేవంట. అంత భయంకరమైన శిక్ష విధించేవాడు ఈ కింగ్ జాంగ్ అనేవాడు. ఇంత భయంకరులుగా వాళ్ళు ఉన్నారు. అయితే మూర్ఖుని మార్చాలంటే ఏం చేయాలా? మహామూర్ఖుని దగ్గర వదిలిపెట్టాల. అప్పుడు వాడు తట్టుకోలేరు కదా. ఊరికే మాట్లాడుతుంటారు అనుకో, మాట్లాడే వాళ్ళకి కొంచెం మందికి ఇబ్బంది అవుతుంది. వీడు ఊరిక మాట్లాడుతుంటే వీడికంటే ఎక్కువ మాట్లాడుతూ పోయి వదిలేయాల. అప్పుడు ఆ మాటలు వీడి నెలడి పారిపోతారు వాడి దెబ్బకి. అందుకే దేవుని మాట ఏమంటారంటే మూర్ఖుని రోటిలోని గోధుమలలో వేసి దంచిన వాని మూఢతవాన్ని వదిలిపోడు. అందుకే ఈ మూర్ఖులను ఎవరికి అప్పగిస్తున్నానంట? క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకరులుగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుంటారు. వారి గుర్రములు చిరుత పులి కంటే వేగంగా పరిగెత్తుతాయంట. వాళ్ళ గుర్రాలు ఎట్టుంటాయంట చెప్పాలా? చిరుత పులి కంటే ఎక్కువగా పరిగెత్తుతాయి. ఎవరి గుర్రాలు? కల్దీల యొక్క గుర్రాలు. చిరుత పులి ఎంత భయంకరంగా పరిగెత్తే దానికంటే స్పీడ్గా వీళ్ళ గుర్రాలు పరిగెత్తుతాయి. అంత ఫాస్ట్ గుర్రాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకేమంటా చూడండి, రాత్రి ఎందు తిరుగులాలు తోడేళ్ల కంటేనూ అవి చురుకైనవి అంట. గుర్రాలు తోడేళ్ల కంటే కూడా చురుకైనవి. అందుకే మీరు అప్పుడప్పుడు సినిమాలలో చూస్తే మామూలు గుర్రాలు ఏదో ఉంటాయి, హీరో వాడే గుర్రం వేరే ఉంటుంది, అవునా కదా? అన్ని గుర్రాలు ఇచ్చిపెట్టి దానే ఎక్కుతాడు, ఎందుకంటే అది బాగా ఉరుకుతుందని, అన్నిటికంటే ముందు పోతుందని. వీళ్ళ గుర్రాలు కూడా అంత చురుకైనవి అంట. చిరుత పులి కంటే కూడా చురుకైనవి. రాత్రి జాములందు తిరుగు తోడేళ్ల కంటే కూడా అవి ఏమైనవి? భయంకరమైన చురుకైన గుర్రాలు. కల్దీల యొక్క గుర్రాలు అంత భయంకరంగా ఉన్నాయి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలను జ్వరపడుతున్నారు. టక్కున వచ్చి జ్వరపడతారు. ఇంకా ఎప్పుడు వస్తారో ఎప్పుడు పడతారో తెలియదు. ఎవరినో పట్టుకున్నట్టుగా పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వస్తురు. వారు పరిగెత్తి వస్తారు. ఎందుకంటే వాళ్ళ గుర్రాలు చాలా చురుకైనవి కాబట్టి గుర్రాల మీద వాళ్ళు వస్తారు. ఆ మాట చూస్తూ మనము ఒక మాట చదువుకుందాం. యెషయా 50వ అధ్యాయము 12వ వచనం. అక్కడ చూస్తే క్రూరుల గురించి చెప్తున్నాడు.
వారు వింటిని ఈటను పట్టుకొని వచ్చెదరు. వారు వింటిని ఈటను పట్టుకొని వచ్చెదరు. వారు క్రూరులు, జాలి పడని వారు. క్రూరులు ఎట్లుంటారు? జాలి ఉంటుందా? ఏమన్నా క్రూరులకి జాలి ఉంటుందా? క్రూర మృగానికి జాలి ఉంటుందా? సింహంకి జాలి ఉంటుందా? అయ్యో అని వదిలిపెడుతుందా? దాని జాతి ఏమి? వేటాడము, చంపడం. ఈ కల్దీయులు కూడా ఎటువంటి వారంట? క్రూరులు. వాళ్ళు చంపడమే వాళ్ళ పని. చంపడం, ఆక్రమించుకోవడం. క్రూరులు, జాలిపడిన వారు. వారి స్వరము సముద్రము వలె ఉన్నది. వాళ్ళ స్వరం ఎట్లుందంట? సముద్ర ఘోషం. మీరు చూసినారా ఎప్పుడైనా? సాయంత్రం పూట పోండి సముద్రం కాడికి, ఎట్లుంటుందో దాని శబ్దం. భయం అవుతుంది. సముద్ర ఘోష వింటే భయం అవుతుంది. సముద్రం కాడికి ఎందుకు లేండి, వరద వచ్చినప్పుడు మన కర్నూలులో రాత్రి తుంగభద్ర శబ్దం విన్నారా మీరు? తుంగభద్ర పారేటువంటి శబ్దం ఒకసారి మీరు వినండి. ఈసారి నీళ్ళు వస్తే రాత్రి పూట కొన్ని దగ్గరికి పోయినామని దుంకేరు, మళ్ళా చూసేదండి. ఓకే, సముద్రం యొక్క ఘోష కూడా భయంకరంగా ఉంటుంది. ఆ సముద్రం చూస్తే భయం అవుతుంది. ఆ సముద్రం యొక్క అరుపులు చాలా భయంకరంగా ఉంటాయి. అట్లా ఉంటాయంట. సముద్రం వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. క్రూరులు గుర్రాలను ఎక్కుతారు. ఆ గుర్రాలు ఎట్లుంట? చిరుత పురుల కంటే కూడా బాగా పరిగెత్తుతాయి. రాత్రి జాములో ఉండే తోడేలు కంటే కూడా అవి ఎంతో వేగము గలవుగా ఉన్నవి అంటాడు. మరొక మాట చూస్తే యెహెజ్కేలు 21వ అధ్యాయం 31వ వచనం. నాశనము చేయట యందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగిస్తా. ఎవరికంట? క్రూరుల పని ఏమి? నాశనము చేసే పని. జాగ్రత్త వినాలా. ఈ కూషీలు, కల్దీలు ఎటువంటి వారంట? క్రూరులు. కల్దీలు ఎటువంటి వారు? క్రూరులు. క్రూరులు ఎటువంటి? జాలి, దయ, కనికరము లేనటువంటి వారు. కొంతమంది చంపాలంటే ఈజీగా చంపేస్తారు. ఆ కాలంలో దాదాపుగా 10-15 సంవత్సరాల క్రితం 100 రూపాయలకి బిర్యానీ ప్యాకెట్కి కూడా గొంతు కోసి చంపిన వాళ్ళు ఉన్నారు. క్రూరులు. నంద్యాలలో జరిగిందని. ఒక 100 రూపాయలు ఒక బిర్యానీ పొట్లం ఇస్తే గొంతు కోసి చంపేసినారు. వీళ్ళంతా ఎవరు? జాలి, దయ, కనికరము లేనటువంటి క్రూరులు. అటువంటి క్రూర జాతికి నేను మిమ్మల్ని అప్పగిస్తా వాళ్ళని అని చెప్పినారు దేవుడు. ఇక్కడ నాశనము చేయట యందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగిస్తా. నాశనము చేయడానికి ట్రైనింగ్ అయిన వాళ్ళంట. మనకి తుపాకీ ఇస్తే కరెక్ట్ కాలుస్తామా విజయ్? ఎగ్జిబిషన్ అప్పుడప్పుడు తుపాకీలు ఇస్తారు కదా, కరెక్ట్ కొడతామా? ట్రైనింగ్ అయినోడు బాగా కొడతాడా, మనం బాగా కొడతామా? ఎవరు బాగా కొడతారు? మనము 6-7 పెడితే కూడా కొడుతున్నాం. అంటే బుగ్గ పక్కనో పైనో కిందనో పడుతుంది. కరెక్ట్ ట్రైనింగ్ చేసినాడు, పోలీస్ ట్రైనింగ్ చేసినాడు. ఆ కాల్చడంలో వానికి బహుమతి వచ్చింది. అక్కడ రోజు తుపాకీ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? చక్క కన్ను కొట్టాలంటే కన్నే కొడతాడు. ఎందుకంటే బాగా ట్రైనింగ్ అయినాడు. ఈ క్రూరులు కూడా ఎవరంట? ట్రైనింగ్ అయిన క్రూరులను పంపిస్తా. వాళ్ళని చూసుకుంటారు. అది ఎందుకంటే నీవు పెట్టిన మొర నాకు వినపడింది. నువ్వు అడిగిన ఒక ప్రశ్నలు, ఏం ప్రభు ఇంత దుర్మార్గం జరుగుతుంటే నువ్వు చూసి ఊరుకుంటావా అన్నావు కదా. వాళ్ళని అందరిని కూడా లేపేయడానికి నేను కల్దీలను పంపిస్తున్నా. వారు ఘోరమైన వాళ్ళు. ప్రభుత్వం అంటే లెక్క లేదు. వాళ్ళు ఏం చేయాలంటే కూడా అది చేస్తారు. అంత దుర్మార్గులని నేను పంపిస్తున్నాను అంటాడు. అన్నప్పుడు ఏం చేస్తారు చూడండి. అప్పుడు వారి గుర్రముల గురించి చెప్పినాం కదా. పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వస్తురు. 9వ వచనం. వెనుక చూడకుండా బలత్కారము చేయటకై వారు వత్తులు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. ఇసుక రేణంత విస్తారముగా వారు జనులను పట్టుకుంటారు. ఎంతమంది ఉంటే అంతమందిని ఒక సుట్టేసి పట్టుకుంటారు. అటువంటి క్రూరులను నేను పంపిస్తున్నాను.
రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేస్తారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంట? రాజులను లెక్క చేయరు, రాజులను అపహాస్యం, మనం మామూలుగా మన వల్లనే అపహాస్యం చేస్తాం. రాజులను కూడా వీళ్ళు ఏం చేస్తారంట? అపహాస్యము చేస్తారు. అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మట్టి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు, తమ బలము చేతనే తమకు దేవతగా భావింతురు. తమ బలమునే తమకు ఎట్లా భావిస్తారంట? దేవుని దేవుడు అనుకోరు. ఇశ్రాయేలీయులన్నా దేవుని మాట విన్నారు, తృణీకరించినారు. కానీ వీళ్ళు దేవుని లెక్క చేయరు, వాళ్ళ బలమే వాళ్ళకి దేవుడు. మనం కూడా చాలాసార్లు దేవుడు అంటే లెక్క చేయం. మన బలము మన శక్తి ఉంటే చాలు. ఇంకా నేను ఏమన్నా చేస్తా. పాయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? పాయంలో ఉన్నప్పుడు నాగరాజా ఎన్ని చేసింటాడు ఇప్పుడు అడగండి, చేస్తాడేమో. మనం కూడా విజయ్ కూడా ఎన్ని చేసింటాడు డక్కాటి. అంటే విజయే కాదు, ఎవరైనా కూడా పాయంలో ఉన్నప్పుడు ఎన్నో చేస్తారు. పైనుంచి కిందికి వద్దురా అంటే పైనుంచి దప్పున దుంకుతారు. ఇప్పుడు దుంకుతామా? ఏమంటాం? రే మన పిల్లలు కూడా చెప్తాం, రే నువ్వు అన్నకి గోడ మీద దుంకుతుంటావు, నేను బాగా ఎవరు అంటే ఆ పైనుంచి దుంకుతుంటే అంటావు. ఇప్పుడు దుంకు అన్నాడు అనుకో, శాతగారినైనా దుంకలేను, మెట్లే అది పట్టుకొని అసలు అది సైడ్కి ఉంటాయి కదా, అవి పట్టుకుంటేనే ఎక్కడ లేకుంటేలే. వీళ్ళు కూడా వాళ్ళ బలమే లెక్క, మాదే బలం, మేమే గొప్ప. దేవుడు అంటే మాకు లెక్కలే. దేవుడు అంటే భయం ఉన్నవాడు భయపడతాడు ఏమైనా తప్పు చేయాలంటే. దేవుడు అంటే భయం లేనోడు ఏమైనా చేస్తాడు. తాగుబోతులు కూడా చూడండి, తాగుతోడు దేవుడు అంటే భయం ఉన్నాడు. తాగినాడంటే పాపం పల్లెటూరులా తాగింటాడు వాడు, కానీ చర్చి కాడికి ఇట్టా అట్టా తూకుంటూ వస్తాడు. వచ్చి చర్చి మెట్లు కనపడితేనే ఆ మెట్లకి మొక్కిపోతాడు. మళ్ళీ ఎక్కువ అంటే కూడా ఎక్కడ వద్దబ్బా తాగినా నేను ఆ మెట్లు ఎక్కను అంటాడు. తాగకుంటే మసలు వచ్చి చర్చిలో కూర్చుంటాడు, తాగకుంటే వచ్చి మెట్లు మొక్కిపోతారు, లేకుండా మెట్ల కింద కూర్చొని పోతారు అన్నమాట. ఇక్కడ చూస్తే ఇంత దుర్మార్గులుగా ఉన్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారంట? అసలు రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన. అధిపతులు అంటే కూడా హేళన, ఎగతాళి చేసేటువంటి క్రూరులను నేను పంపిస్తున్నా. మట్టి దిబ్బగా చేసి వారిని పట్టుకొందరు, తమ బలమునే తమకు దేవతగా భావిస్తారంట. తమ బలమే తమకి దేవత. బబులోను వాళ్ళు అటువంటి. అందుకే బబులోనులో రాజు కూడా విర్రవీగినాడు. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం నుంచి చదువుకుందాం. దానియేలు 4వ అధ్యాయం చదవండి ఇప్పుడు 30వ వచనం నుంచి. గట్టిగా చదవాలా? నాకంటే గట్టిగా చదవాలా? రాజు అంటున్నాడు, బబులోను అను ఈ మహా విశాల పట్టణమును ఏనంట? నా బలము అధికారము నా ప్రభావ ఘనత ఉంది గణపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? నా బలముతో నేను కట్టించినది కాదా? నీ బలం ఎంత, నువ్వెంత? బలమున్నని ధనమున్నని దేవుడు కట్టమంటే కట్టం, దేవుడు స్టాప్ అంటే స్టాప్, దేవుడు వద్దంటే నిలబడుతుంది. దేవుడు ఊ అంటే ఎవరు ఊ అన్నది కాదు, అది అయిపోతూనే ఉంటుంది, పైకి పోతుంటది. ఏ పని అయినా కానీ మనుషులు కొన్నిసార్లు గెలకనిగా చూస్తారు ఏదైనా పని పెట్టుకుంటే, కానీ మనుషులు ఎంత గెలికినా ఏం కాదు, దేవుడు ఆపాల ఏ పని అయినా కూడా. దేవుడు రైట్ అంటే ఎవరు ఆపినా అది రైటే, ఇంకా ఎవడు ఆపే శక్తి లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు ఈ బబులోను యొక్క మహారాజు మహాపట్టణము నా బలాతిశయమును నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. బయటికి కూడా అనలే, లోపల అనుకుంటున్నాడు నేనే ఎంత. కొంతమంది మనం కూడా అనుకుంటాం, నేను లేకుంటే ఎట్టా, నేను పోకుంటే ఎట్టా. ప్రార్థనకి
నేను లేకుంటే ఎట్టా, నేను పోకుంటే ఎట్టా అంటే ఎట్టా, నీకే నష్టం. రావాలను డాక్టర్ మందులు రాసింటారు, నేను మింగకుంటే ఎట్టా అంటే రోగం బాగవుతుందా? ఏం చేయాలా? మింగాల, బలవంతంగానైనా మింగాల. మింగితేనే రోగం బాగవుతుంది, మందు తాగితేనే రోగం బాగవుతుంది, బలవంతంగా సూది కుచ్చితేనే రోగం బాగవుతుంది. అవునా కదా? నాకు వద్దు అంటే ఏం పొందలేము. ఇక్కడ ఏమంటారు చూడండి, నా బలాతిశయమున నేను కట్టుకొంటిని అని తనలో తాను ఏమన్నాడు? అనుకున్నాడు. ఓకే, నా బలము నా శక్తి అని. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చిందంట. రాజు మనసులో ఆ మాట ఉండంగానే ఎక్కడి నుండి వచ్చింది ఒక శబ్దము? నీ బలము చేత అతిశయపడుతున్నావా? నీ శక్తి చేత అతిశయపడుతున్నావా? కొంతమంది బలము చేత, శక్తి చేత, ఆస్తి చేత, అంతస్తు చేత, అందము చేత విర్రవీగుతుంటారు. అప్పుడు దేవుడు అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. చూడు, జాగ్రత్త. ఓరి వెర్రివాడా, ఎన్ని నువ్వు సంపాదించుకున్నా ఈ రాత్రి, ఆ రాత్రి మనం కూడా ఈ రాత్రి ఒక్కటి కాపాడు దేవా. పొద్దునేకి ఏమన్నా కానీ అంటే కూడా ఆ రాత్రి నువ్వు బ్రతకాలంటే కూడా ఎవరి దయ ఉండాలా? దేవుని దయ ఉండాలి. ఈ రాజు అనుకోనగానే ఏమని అనుకున్నాడు? ఈ రాజధాని ఇంత మహాపట్టణము నా బలముతోనే నేను కట్టినా అని తన మనసులో అనుకుంటూ ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చిందంట. వచ్చి ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. రాజా నెబుకద్నెజరు, నీకు వార్నింగ్, స్వీట్ వార్నింగ్. నీకు ప్రకటన చేస్తున్నా, రాజ్యము నీ యుద్ధ నుండి ఊడిపోయింది. ఏమైంది? తొలగిపోయింది. నువ్వు రాజుగా డిస్మిస్ అయినావు. రాజుగా నేను నిన్ను తీసేసిన. నేనేమంటే ఏమని అన్నాడు ఆయన? ఎందుకు తీసేసినాడు దేవుడు చెప్పండి. ఇప్పుడు విన్నారు కదా, చెప్పాలా? ఈ కోటంతా నేనే కట్టినా, నా బలముతోనే కట్టినా అని విర్రవీగినాడు. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి, రాజుకు నెబుకద్నెజరు, నీ రాజ్యము నీ దగ్గర నుండి తీసేసిన, ఊడిపోయింది. ఒక ఆయన నేను నిన్న యూట్యూబ్ లో చూసిన, విమానంలో పోతున్నంట పాస్టర్, దొంగ పాస్టర్లు విమానంలో పోతుంటే జగన్ ఎక్కినాడంట. పక్కల చూపిస్తాం, జగన్ నా పక్కలో ఉన్నాడు చూడండి అని విమానంలో. ఆ పక్కన ఉన్నప్పుడు ఏమన్నాడంట? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు మినిస్టర్ అవుతావు, ముఖ్యమంత్రి అవుతావు అని ప్రార్థన చేసినాడంట. ప్రార్థన చేసినాకనే ఎలక్షన్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, ముఖ్యమంత్రి అయినాడు. కింద కామెంట్ పెట్టినారు, మొదటిసారి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే రెండోసారి కూడా విమానంలో ఎక్కి ప్రార్థన చేయకూడదా? రెండోసారి విమానంలో ప్రార్థన చేస్తే ఆయన ముఖ్యమంత్రి కాడా? అయితడా కాడా? విజయ్, నువ్వు నేను చేసేది కాదు. ఎవరు ఇయ్యాలా? రాజ్యం ఇచ్చేదెవరు? అధికారం ఇచ్చేదెవరు? ఆరోగ్యం ఇచ్చేదెవరు? చెప్పాలా గట్టిగా. మొబ్బు పట్టినారు మీరు. మొబ్బు పడితే కొన్ని ప్రార్థనలు ఏం చేస్తే తెలుసా? స్ప్రే కొడతారు మొక్కలకి, అంటే అంటుంటారు. మొక్కలు నిద్ర మబ్బు పోవాలని కొడతారో ఏమో మరి. ఆ స్ప్రే తీసుకొని అందరికి కొడుతుంటే అందరు మొక్కలు పెడుతుంటారు ఇట్లా, నిద్ర మబ్బు పోనిక. మీరు కూడా మొబ్బు పట్టినారు. నేను అడిగినే చెప్పాలి. అధికారం ఇచ్చేదెవరు? రాజ్యం ఇచ్చేదెవరు? ఆరోగ్యం ఇచ్చేదెవరు? ఆస్తి ఇచ్చేదెవరు? అంతస్తు ఇచ్చేదెవరు? నీకు అందం ఇచ్చేది ఎవరు? మా అమ్మ మా నాయన అందంగా ఉన్నారు కాబట్టి నేను అందంగా పుట్టినా. మీ అమ్మ నాయన అందంగా పుట్టించినది ఎవరు? దేవుడే. ఈ బబులోను రాజు దేవుని ద్వారా, దేవుని శక్తి ద్వారా నేను కట్టినా అనలే, నా శక్తితో నేను కట్టినా అంటే వార్నింగ్ వచ్చింది. ఇదో నీ రాజ్యము నీ యుద్ధ నుండి తొలగిపోయింది. తన యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేతు. మనుషుల దగ్గర ఉండవు, జనాలందరూ నిన్ను తరిమేసి కొడతారు. ఎక్కడ పోతావు? అడవి జంతువుల మధ్యలో నువ్వు నివాసము చేతువు. పశువుల వలె గడ్డి వేస్తువు. ఏం తింటావు? రాజు ఏం తిన్నాడు చెప్పాలా? రాజుని దేవుడు గడ్డి తినిపించినాడు.
అంతసేపు బాగానే ఉండే రాజు ఒక్కసారిగా ఏం తింటున్నాడు? గడ్డి. మనం కూడా దేవుని మాట వినకపోతే గడ్డే తినాల్సి వస్తుంది. యెహోవా యందు భయభక్తులుగా వాడు దేవుని పిల్లలు, సింహపు పిల్లలు ఆకలి కొనినా కూడా దేవుని పిల్లలు ఎన్నడూ ఏం పొందరంట? ఆకలి కొనరు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ రోజు ఆకలి కొనవు. కానీ ఈ రాజు విర్రవీగడం ద్వారా, గర్వపడడం ద్వారా ఈ బబులోను వాళ్ళు బహు క్రూరులు, దేవుడు అంటే లెక్కలేని వారు కాబట్టి వాళ్ళని దేవుడు గడ్డి తినిపించినాడు రాజుని. పశువుల మధ్య తిరిగి నువ్వు గడ్డి తిందువు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి, మానవుల రాజ్యముల మీద అధికారి ఎవరు? ఈ రాష్ట్రాలన్నిటికంటే దేశాలన్నిటిపైన కింగ్ ఆఫ్ కింగ్ ఎవరు? రాజులకు రాజు. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాడంటే దేవుని ఆజ్ఞ, జగన్ పోయినాడంటే దేవుని ఆజ్ఞ, మోదీ ప్రధానమంత్రి అయినాడంటే దేవుని ఆజ్ఞ. మళ్ళా రావచ్చు రాకపోవచ్చు. మనం ఏమంటామంటే మేం గెలిపించినాం. నువ్వెవరు గెలిపినిక? మేము ఓడగొట్టినామంటాం. నువ్వెవరు ఓడగొట్టనిక? ఓడగొట్టేది ఎవరు చెప్పాలా? గట్టిగా చెప్తలేదు. అయిపోయినాక మటన్ పెడతాంలేండి. నిన్ను నన్ను ఓడగొట్టేది ఎవరు? నిన్ను నన్ను గెలిపించేది. నేను ఓడిపోయినా అంటే దేవుని చిత్తమే, నేను గెలిచినా అంటే కూడా అది రాజ్యం ఇచ్చేది దేవుడే, రాజ్యాన్ని తీసేది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, అనారోగ్యంలోనికి నిన్ను పంపించేది దేవుడే. ఎందుకు అనారోగ్యంలో పంపిస్తారు తెలుసా? నువ్వు దేవుని గొప్పతనము తెలుసుకోవాలని. ఎందుకు నీకు ఆరోగ్యం ఇస్తాడు తెలుసా? నువ్వు యాడ దేవుని మర్చిపోకుండా ఉంటావో మర్చిపోతావో అని చెప్పి ఇస్తాడు. రెండు ఇస్తాడు దేవుడు, అప్పుడప్పుడు ఆరోగ్యము, అప్పుడప్పుడు అనారోగ్యం. ఒక అమ్మాయి అంటారు యవనస్తురాలు నాతో, ఇంత మాత్రము అనారోగ్యాలు రాకుంటే మనం దేవుని అస్సలు గుర్తే చేసుకోము అని. అవునా కదా? ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే దేవుని ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఆరోగ్యం బాగలేకుంటే రోజు ఏం చెప్తుంటారు చెప్పండి? ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఆరోగ్యం బాగలేకపోతే రోజు ఏం చెప్పుకుంటుంటారు చెప్పండి? చెప్పాలా? మీకు ఎప్పుడు ఆరోగ్యం బాగలేకుండా అయ్యేరా? ఆరోగ్యం బాగలేనప్పుడు మీరు ఎప్పుడు చెప్పే మాటలు ఏమి? అమ్మా, ఇంకోటి దేవా, అబ్బా, ఓయబ్బా, ఓయమ్మా, ఇంకా ఎక్కువైతే ఓ దేవుడా చచ్చిపోతా నేను అంటాం. ఎప్పటికి? నిద్రనైనప్పుడు. అది ఇంత బాగైనాక ఓ దేవుడా అన్నోడు వచ్చి పంట కూడా బాగాడు. ఓయమ్మా అన్నోడు అదొక్క రోజే ప్రార్థన, అదొక్క రోజే వాక్యము. మిగతా రోజల్లా ఎక్కడుంటది బైబుల్? ఆరోగ్యం బాగలేకుంటే నెత్తి కింద, ఆరోగ్యం బాగైతే కూట్ల. ఇది మన భక్తి. నిరంతరము జీవింపజేసే దేవుని మనం ఆరాధించాలా. ఈ బబులోను రాజు ఏం చేసినాడు? నా బలమే గొప్పది, నేనే గొప్పవాడిని అనుకున్నప్పుడు ఏం చేసినాడు చూడండి. మానవుల రాజ్యము పైన అధికారి అయింది, తానెవనికి దాన్ని అనుగ్రహం నిశ్చయించిన వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ఆ గడియల్లోనే అలాగు నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను. అతడు పశువుల వలె ఏం తిన్నాడు? ఎవరు? నెబుకద్నెజరు రాజు. ఈ క్రూరులకు కింగ్. ఆయన కింగ్ గాని కూడా గడ్డి తినిపిస్తాడు. ఒక రోజు తుపాకుతో కాలుస్తున్నాడని చెప్తే కదా, వాళ్ళు కూడా గడ్డి తినే రోజు ఒక రోజు వస్తుంది. నెబుకద్నెజరు రాజుని గడ్డి తినిపించిన ఆయన సమయం వచ్చినప్పుడు కింగ్ను కూడా గడ్డి తినిపిస్తాడు. నిన్నో గడ్డి తినిపిస్తాడు, నన్ను గడ్డి తినిపిస్తాడు దేవుడు. అందుకే ఇటువంటి వాళ్ళని నేను పంపిస్తా అని చెప్పినప్పుడు ఇప్పుడు హబక్కుకు అంటాడు, దేవా ఇంత దుర్మార్గులు కదా, ఇంత క్రూరులు, మేమైనా మంచోళ్ళం, ఇజ్రాయేలీలు మంచోళ్ళు, వాళ్ళని శిక్షించడానికి ఇంత క్రూరులను నువ్వు పంపిస్తావా? హబక్కుకు ఏమని ప్రశ్నించినాడు దేవుని? ఏమని ప్రశ్నించినా చెప్పండి? వాక్యం విన్నారు కదా, చెప్పండి. మొదటి నుంచి వచ్చిన ఏమని ప్రశ్న చేసినాడు? నువ్వు కాదు, మీరు కాదు, వాళ్ళు చెప్పాలా. ఏమని అడిగినాడు? ప్రశ్న
आपको तेलुगु नहीं आता, हिंदी में बोलना. ఏమని అడిగినాడు అంటున్నా హబక్కుకు. దేవా, దేశములో అన్యాయము జరుగుతుంది, అక్రమము జరుగుతుంది, బలత్కారము జరుగుతుంది, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చెడిపోయినారు. ఇవన్నీ చూస్తుంటే నాకు కడుపు మంట ఉంది. దేవా, నువ్వేమి చెయ్యవా? వీళ్ళని ఏమి అనవా ప్రభువా? నీ కడుపు మంటతో వేదనతో దేవుని ప్రశ్నించినాడు హబక్కుకు. దేవుని మాట విని కల్దీయులను నేను పంపిస్తున్నా. ఆ హబక్కుకు మాట విని దేవుడు ఏమంటే కల్దీయులను పంపిస్తున్నా అంటే హబక్కుకు మళ్ళీ నచ్చలే. వద్దు ప్రభువా, దుర్మార్గులను పంపిస్తున్నా. ఇంత దుర్మార్గులను పంపిస్తావా అని అడుగుతూ ఏమంటే చూడండి, ఇప్పుడు చదువుదాం. మళ్ళా హబక్కుకు చదువుదాం. 11వ వచనం. దిబ్బవేసి వారిని పట్టుకొందురు, తమ బలము చేతనే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులగుదురు అని చెప్పినప్పుడు ఇప్పుడు హబక్కుకు అంటున్నాడు దేవునితో. ఎంత మంచిగా అంటున్నాడు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా. ఎంత మంచిగా అంటున్నాడు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా. ఇంత పరిశుద్ధులను, ఇంత గొప్పవాడి కదా, మా మీద ఇంత కఠినాత్ములను పంపిస్తావా నాయనా అని అంటాడు. చూడండి, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా? అయ్యా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కదా, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము, మేము చావమయ్యా, మేము మరణము పొందము. ఎందుకంటే నువ్వు మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నావు. దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించరా? ఇశ్రాయేలీయులను శిక్షించినంతగా ఎవరిని శిక్షించరా? ఎంత శిక్షించినాడో అంత ప్రేమించినాడు. గొర్రెల కాపరి గొర్రె తప్పిపోతున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? కొడతాడు, దూరం నుంచి రాయితో విసురుతాడు. అవసరమై దాని కాలు విరిగితే కోపం వచ్చి రాయితో విసిరిన గొర్రెల కాపరే అది నడవలేనప్పుడు ఏం చేస్తాడు? చేయి పట్టుకొని నడిపిస్తాడు కదా. చెప్పాలా? ఏం చేస్తాడు? భుజం మీద నడుచుకొని ఎత్తుకొని నడుస్తాడు గొర్రెల కాపరి. ఇశ్రాయేలీయులను కూడా అట్లా కొట్టినాడు, మళ్ళీ ఎత్తుకొని తిరిగినాడు. ఎవరు? దేవుడు. అంత ప్రేమ కలిగినోడు ఆయన. అయినా ప్రజలు దేవుని మాట వినడంలే. అప్పుడప్పటికి మాత్రమే వేషధారులక. మనం కూడా కొన్నిసార్లు ఎన్నన్నా చెప్పు తలకాయ ఊపుతాం, కానీ అవతల పోతే అంతేగా. గోడ దాటితే అదే సందంట. గోడ దాటితే మనం కూడా ప్రార్థన అయిపోతే అయిపోయి అంతేగా. ఇప్పుడే అడిగితే చెప్తలేరు, తర్వాత అడిగితే చెప్తారా? ఏం చెప్పినారంటే ఏం చెప్పి పొరపాటున హబక్కుకు పోయి అదో కుక్క గురించి చెప్పారు. ఎవరు? హబక్కుకు. ఎవరు? హబక్కుకు. ఇంత చేయడానికి ఏం చెప్తావు చూడండి. నీవు ఉన్నవాడవు కాదా, మేము మరణము నందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. వాళ్ళని కూడా నువ్వే పుట్టించినావు. ఎవరిని? దుర్మార్గులని. కిమ్ముగాని పుట్టించినది ఎవరు? దేవుడే. నెబుకద్నెజరు పుట్టించినది, దొంగలను పుట్టించినది, అందరినీ ఆయనే పుట్టిస్తున్నాడు. అందుకే ఒక మాట చూడండి ఏం చెప్తున్నాడు. దేవుని మాటను చూద్దాం. యెషయా 54వ అధ్యాయం 16వ వచనం. యెషయా 54:16. అయిపోయిందిలేండి. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయితేనేమో అంత ముగించేంత వరకు ఇడిచిపెట్టాను. ఈరోజు మిమ్మల్ని 3 గంటల మొబ్బు ఉండదు కాబట్టి 3కి ఇడిచిపెడతా. యెషయా 54:16 చదవండి. పనిముట్టు చేయు కుమ్మరిని కలగజేయ వాళ్ళను నేనే, నాశనము చేయుటకై పాడు చేయవాని పుట్టించినది కూడా నేనే. బాగిన్నారా? నిప్పులుది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయగలవాన్ని పుట్టించినది నేనే, నాశనము చేయుటకై నాశనము చేయవాన్ని పుట్టించినది కూడా నేనే. ఇప్పుడు కల్దీయులను పుట్టించినది ఎవరు? ఇశ్రాయేలీయులను పుట్టించినది. కానీ దేవుడు అప్పుడప్పుడు ఎవరు వాడుకున్నాలో వారిని వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన పిల్లలే కదా. వీడు మాట ఎన్నుకుంటే వాడిని పిలుస్తున్నాడు. ఏ కల్దీయులు రండి, ఈయనకి బుద్ధి చెప్పండి అని చెప్తున్నాడు.
అప్పుడు హబక్కూకు అనుకుంటాడు, మమ్మల్నే ఇంత శిక్షిస్తున్నావు, వాళ్ళకేం శిక్ష లేదా? మమ్మంటే కొంచెము మేలు, వాళ్ళకంటే మేము కొంచెం మేలు, వాళ్ళను కూడా శిక్షిస్తా అన్నాడు. చూడండి ఏమన్నాడు ఇక్కడ, పుట్టించిదివి నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది కదా, బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటమును నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నువ్వు చూచి ఎందుకు ఊరుకున్నావు? నీతిమంతులను దుర్మార్గులు పాడు చేస్తుంటే ఎందుకు ఊరుక చూసుకుంటున్నావు అంటే, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా చేసిదివి అని చెప్పి ఇప్పుడు ఏమంటారు చూడండి, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి రాయి ఉన్నాడు, ఉరులు కొట్టి చిక్కించుకొనుచున్నాడు, వారు తమ వలలో వారిని కూర్చుకొని సంతోషించి గంతులు వేయుచున్నారు. ఎవరు? కల్దీయులు. ఇంకేం చెప్తాం చూడండి, కావున వలల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనము తమ కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు. దేనికి బలులు ఇస్తున్నాడు? దేవుని కాదు. చేపలు ఇచ్చిన దేవుని కాదు, ఎవరికి? వలలకి. మనం కూడా భోజనం ఇచ్చిన దేవునికి ప్రార్థన చేయాలి, కానీ భోజనము నింపుకున్న కడుపుకి మనం మొక్కకూడదు. ఈ కాలం దౌర్భాగ్యం ఏమంటే విగ్రహారాధన చేస్తూ ఆడున్నారో కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ ఇది ఉంది, కొంచెం అటు కొంచెం ఇటు. అందుకే ఆయన ఏమంటారు, నువ్వు చల్లగానైనను లేవు. ఈ సగం క్రైస్తవుడు ఏం చేశాడంటే, అట్ట పోతుంటే చర్చి కనబడితే ఇట్ట మొక్కుతాడు, విగ్రహం కనబడితే ఇట్ట అంటాడు, అది కనబడితే ఇట్ట అంటాడు. మూడికి ఎవరైనా ఒకటే, యాదైనా ఒకటే, అన్ని ఒకటే అంటాడు. ఎవడు? సగం భక్తి. ఇట కాదు అట కాదు. అందుకే దేవుడు ఏమంటాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, తీర్చగానైనా ఉండు, నులివెచ్చగా నువ్వు ఉండొద్దు. ఇది మన జీవితం. ఏ జీవితం? నులివెచ్చని జీవితం. అందుకే ఇంకా ఏం చెప్తా చూడండి, కావున వలల వలన మంచి భాగము పుష్టినిచ్చు భోజనమును తమ కలుగుచున్నామని వాడు తన వలలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వారు ఎల్లప్పుడూ తమ వలలో నుండి దిమ్మరించుచుండే వలన ఎన్నటికి నీ మానకుండా వారు జనములను హతము చేయుచుండే వలన. మన ప్రశ్న అడుగుతాడు, ఇట్ట చేస్తే బాగుంటుందా, ఎప్పుడు తిరుగుబాటేనా అని మళ్ళా ఇంకొకటి అడుగుతున్నాడు హబక్కూకు దేవుని. అదికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. మనం అడుగుతాం కానీ జవాబు కోసం ఎదురు చూడం. జవాబు వచ్చే వరకు ఎదురు చూడాలా. ఇప్పుడు ఉత్తరం రాష్ట్రం కదా, ఇక్కడ నుండి అది పోయే వరకు ఎదురు చూడాలి అవతలకి. అది ఎన్ని రోజులకు పోవాలో అన్ని రోజులకు పోతుంది. ఎవరు తెలుస్తుంది? పోషమానికి తెలుస్తుంది, కొరియర్ అని తెలుస్తుంది. ఇచ్చేటప్పుడే చెప్తాడు, ఎప్పుడు పోతాడన్నా ఈ లెటరు అంటే, ఈ రోజు ఇచ్చినావు కదా, రేపు తప్పి ఎల్లుండి కానీ ఆవులు ఎల్లుండి కానీ పోతుంది అని చెప్తాడు. ఈ రోజు వేసి ఈ రోజు నుంచి హలో వచ్చిందా లెటరు వేసి ఇంకా డబ్బాలకి ఎక్కుముందే హలో వచ్చిందా లెటరు, మళ్ళీ పొద్దునకి హలో వచ్చిందా లెటరు అంటే వాడే ఎన్నిసార్లు చంపుతారు నేను. అది వచ్చినాక నేను చూస్తా, వచ్చేంత వరకు ఓపిక పట్టు. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు దేవుని అడిగి హబక్కూకు ఏం చేసినాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2వ అధ్యాయం చదువుకుందాం. ఆయన నాకేమి సెలవిచ్చునో. హబక్కూకు ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు, అన్ని ప్రశ్నలు అడిగినాడు కదా. ఇంకోటి కూడా ఏమన్నాడు? వీళ్ళెప్పుడు దిమ్మరించుచూ ఉండేవాళ్ళనా, ఈ కల్దీయులు తిరుగుబాటు చేస్తూ ఉండాలా, వీళ్ళెప్పుడు విగ్రహారాధన చేస్తూ ఉండాలా, వీళ్ళెప్పుడు ఇంతేనా అని ఒక ప్రశ్న అడిగి దేవుడు వీళ్ళ గురించి ఏం జవాబు చెప్తాడో చూడాలా అని చెప్పి మత్సంగా ఉన్నాడు. నా వాదము విషయమై నేనేమి చేయదు చెప్పుతున్నావు చూచుటకై నేను నా కావలి స్థలము మీద, ఎక్కడ? కావలి స్థలము మీద గోపురం మీద కనిపెట్టుకొని పైన గోపురం మీద ఎక్కి కూర్చున్నాడంట. అయ్యా ఎవరు? హబక్కూకు. ఎవరెక్కి కూర్చున్నాడు? ఒక గోపురం, పై గోపురం అంటే చర్చ్ బిల్డింగ్ అనుకోండి, దాని మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అన్ని ప్రశ్నలు అడిగినాడు, జవాబు కోసం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఏమొస్తారా జవాబు అని. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు జవాబు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుతూ చదువునట్లు. హిజ్కియా
నేను చెప్పేది బాగిను. పరిగెత్తే చదువువాడు ఎట్లంట? పరిగెత్తుతూ చదవాలా. పరిగెత్తుతూ చదవాలంటే ఇంత పెద్దగా ఉండాలా. ఇప్పుడు మనం బస్సులో పోతుంటాం కదా, కిటికీ కాడ కూర్చుంటాం. పెద్ద పెద్దవి ఉంటాయి. ఏంటి అవి? హోల్డర్స్ ఏమంటారు అవి? బోర్డులు, పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉంటాయి. అవి బస్సులో కూర్చొనే చదువుతాం. అంటే కనబడతాయా కనబడవా? బస్సులో సర్రని అంత స్పీడ్లో పోతుంటాం, చదువుతుంటాం. ఇది కొంటే ఇది ఆఫర్ అని అంత పరిగెత్తుతూ చదవాలా. నేను చెప్పే మాట హబక్కుకు, నేను చెప్పే మాట ఒకరు పరిగెత్తుతూ చదవాలా. పరిగెత్తుతూ నాకు ఇలాగూ సెలవచ్చు, చదువు వాడు పరిగెత్తుతూ చదువు వీలకున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయి. నేనేం చెప్తానో అది పలక మీద రాయి. ఆ రాసినది ఒకటి పరిగెత్తుతూ కూడా ఏం చేయాలా? చదవాలా. నేను ఏం చెప్పినా అని వాడు జాగ్రత్తగా చదవాలా అని చెప్తున్నాడు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును. ఆ రాసినది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. అప్పుడు జరుగును. జాగు చేయకవచ్చును. అది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందో వస్తుంది. అంతవరకు నువ్వు ఓపికగా ఉండు. ఇజ్రాయేలీలను శిక్షిస్తా, కల్దీయులను కూడా శిక్షిస్తా. జాగు చేయక ఉండుము. వారు యథార్థ పద్ధతులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇప్పుడు హబక్కుకి జవాబు వచ్చింది. మొదటి అధ్యాయము హబక్కుకు యొక్క కడుపు మంట అంటే ఆందోళన. రెండవ అధ్యాయంలో కడుపు మంట చల్లార్చేటువంటి జవాబు, ఒక ఆశ. దేవుడు ఏమి సమాధానం చెప్తాడో అనే ఆశ. ఆయన అంటాడు, దుర్మార్గులందరూ నశించిపోయినా నీతిమంతుడు విశ్వాస మూలముగా ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. అంటే అప్పుడు అమ్మా, నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడు? విశ్వాస మూలంగా. దుర్మార్గులలో కూడా ఎవరుంటారు? మంచి వాళ్ళు. ఈ ప్రపంచంలో, దేశంలో, మన ఏరియాలో కూడా దుర్మార్గులు చాలా మంది ఉన్నా దేవుని యందు భయభక్తులు గల వారు కొద్ది మంది అయినా ఉన్నారు. కాబట్టి ఈ సాయిబాబా నగర్ రక్షించబడుతుంది. దేవుని యందు భయభక్తులు గల వారు కొద్ది మంది ఉన్నా ప్రపంచము రక్షించబడుతుంది. అందుకే అబ్రహాం అడిగినాడు, 5 మంది ఉన్నాను ఆ పట్టణమును నాశనము చేయవా? చివరికి అడిగితే 5 మంది ఉంటే కూడా ఆ మహాపట్టణములో అందరూ దుర్మార్గులై 5 మంది నీతిమంతులుగా ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. ఎంత మంచి మాట కదా. అందుకే నీతిమంతుల ద్వారా రక్షించబడుతుంది. హబక్కుకు నువ్వేం భయపడద్దు అని చెప్పినప్పుడు హబక్కుకు ఇప్పుడు 3వ అధ్యాయము మనం చదువుకుందాం. 3వ అధ్యాయంలో హబక్కుకు యొక్క హృదయాంతరంగపు కృతజ్ఞత. హబక్కుకు యొక్క హృదయాంతరంగపు కృతజ్ఞత, ఆరాధన. ఇప్పుడు ఏమంటారు చూడండి, 17వ వచనం 3వ అధ్యాయం. అంజూరపు చెట్లు పూయకుండినను దేవా నీకు స్తోత్రం అంటున్నాడు. ఏమన్నాడు? ఇంకా చాలు. నీతిమంతుడు ఎక్కడ బ్రతుకుతాడు? విశ్వాస మూలంగా బ్రతుకును అన్నావు కదా, అది చాలు. ఇంకా నాకేమొద్దు. నాకు అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండనను, చేతిలోని పైరు పంట రాకపోయినను, గొర్రెలలో దొడ్లు లేకపోయినా, పొలములో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తా. ఎవరి యందు? నాకు ఏం లేకపోయినా చాలు ప్రభు, నీ మాట చాలు. ఇంకా నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడని చెప్పినావు, జవాబు వచ్చేసింది. భయపడద్దు. అందరినీ శిక్షించే కాలం ఒకటి వస్తుంది. అంతవరకు ఎదురు చూడు గోపురం మీద నుంచి. మనల్ని కూడా శిక్షించే వాళ్ళకు శిక్ష పడే సమయం ఒకటి వస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాలా. నిన్ను దూషించే వారిని దేవుడు శిక్షించే సమయం ఒకటి వస్తుంది. ఆ సమయం వరకు ఏం చేయాలా? ఎదురు చూడాలా. అయితే అందరూ నశించిపోయిన విశ్వాసులు గలవాడు మాత్రం ఎట్లా బ్రతుకుతాడంట? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. అప్పుడు ఈ మాట, ఈ గీతం పాడుతాడు, చాలా సంతోషం ప్రభువా, నాకు శాలలో పశువు లేకపోయినా, గడ్డి లేకపోయినా, దొడ్డు లేకపోయినా నాకేం పర్వాలేదు అంటాడు. అంటే నో షెడ్, నో ఫుడ్, నో బెడ్. నో షెడ్, నో ఫుడ్, నో బెడ్.
ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్లేదు, తిండి లేకపోయినా పర్లేదు, పడుకోవడానికి బెడ్ లేకపోయినా పర్లేదు, నువ్వు ఉంటే చాలు ప్రభువా. అందుకే ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఏం కావాలా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరొకసారి, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రభువా, నీ వెంటనే ఉంటా. నేను ఇవన్నీ చూసి బాధ తట్టుకోలేక నిన్ను ప్రశ్నించినా కానీ నాకు ఇప్పుడు సమాధానం దొరికింది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అనే మాట వచ్చింది. ఇంకా చాలు, నాకు ఏమి లేకపోయినా నీ యందు నేను ఆనందిస్తా. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఎవరు నా బలము? నెబుకద్నెజరు రాజు ఎవరు అనుకున్నాడు బలం? నా బలమే గొప్పది, నా బలం ద్వారా ఈ గోపురాన్ని కట్టినా అనుకున్నాడు. కానీ హబక్కుకు ఏమంటాడు? యెహోవాయే నా బలం, ఆయనే నా సంతోషము, ఆయనే నా ఆనందం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడవజేయును. ఏ స్థలము? ఉన్నతంగా నన్ను పెడతాడు దేవుడు. నా ప్రజలను కూడా ఉన్నతంగా పెడతాడు. తప్పు చేసే వారిని, అవినీతి పరులను శిక్షిస్తా, కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. కాబట్టి మనం కూడా నీతిగా విశ్వాసంగా బ్రతకాలి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును గాని ఓ మనుషుడా, దేవుని మాట చూడు ఏం చెప్తుంది? అవును గాని ఓ మనుషుడా. ఎందుకే మనుషుడు చెప్తున్నాడు? మనిషి వివేకము గలవాడు, మనిషి జ్ఞానము గలవాడు. అందుకంటాడు, చదవమా? అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడు? ఎందుకయ్యా నన్ను ఇట్లా చేసినావని చెప్పడానికి నువ్వెవరయ్యా? ఒక ముద్దలో నుండి ఒక ఘటమును, ఒక ఘనతకును మరి ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? దేవునికి ఎవరైనా ఎదురు చెప్తారా? ఎందుకు ఇట్లా చేసినావు ప్రభా అనడానికి హక్కుందా? ఒక కుమ్మరివాడు కుండను తనకి ఇష్టమైనట్టు చేసే అధికారం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను తనకిష్టమైనట్టుగా చేసే అధికారం లేదా? ఉంది. అందుకే విశ్వాసమూలముగా మనము బ్రతకాలి, విశ్వాసము గలవారుగా మనం ఉండాలి. దేవుని మాట 50వ అధ్యాయం 8వ వచనములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా త్రోవలు మీ త్రోవలు కాదు, నా తలంపులు మీ తలంపులు కావు. కాబట్టి ఒక్క మాటతో దేవుడు సమాధానం ఇచ్చాడు హబక్కుకు. నీతిమంతుడు విశ్వాస మూలముగా. కాబట్టి మనం కూడా మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నీతి కలిగి బ్రతికితే దేవుడు మన కుటుంబాలను కూడా బహుగా దీవించి, చిన్న కుటుంబాలను దేవుడు దినదినము 30 60 100 ఆశీర్వదిస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.